ఫైనల్ గా 12 కిలోమీటర్ల నుంచి బీచ్ రోడ్ అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ వల్ల మమ్మల్ని స్టాప్ చేసి వెహికల్స్ అయితే దారిచ్చారు. ట్రాఫిక్ క్లియర్ అయ్యాక మేము బీచ్ రోడ్ లోకి అయితే ఎంటర్ అయ్యాం. మేము వచ్చేసరికి కరెక్ట్ గా 10-7 అయింది. ఇక్కడే చాలా మంది కూడా కూర్చుని పోతున్నారు. మేము కూడా చాలా అలసిపోయాం, కానీ కూర్చోనే ఉంది. కానీ కూర్చుంటే ఎక్కడ లేకమో అనేసి భయంతో అయితే ఇంకా కూర్చోడానికి కూడా భయపడుతున్నాం. అలా మన నడక సాగించాం. కొంత దూరం బీచ్ రోడ్ లో వెళ్తుండగా మా వల్ల కాక ఇంకా కొంచెం కూర్చుందాం అనేసి కాసేపు కూర్చున్నాం. మా కాళ్ళు చూసుకుంటే అసలు ఇంకా చెప్పవసరం లేదు మాటల్లో. ఇలా మా ఒంట్లో పూర్తిగా శక్తి అయితే అయిపోయింది. ముందుకు వెళ్తే ఏదో తినేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేసి ముందుకు అలా సాగుతుంటే ఇక్కడే మాకు ఫ్రీ ఉపమాన్ కనిపించింది. చూడగానే లాగించేసాం. తినగానే ఒంట్లో కొంచెం శక్తి వచ్చింది. ఇక్కడతో బీచ్ రోడ్ అయితే ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ హైవే అయితే దారి సాగింది. మళ్ళీ మా నడక స్టార్ట్ చేసాం. దారి మధ్యలో ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. అయితే మేము ఆగకుండా మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ చేసి దారి మధ్యలో చూస్తుంటే కార్లన్నీ ఆపేసి ఉన్నాయి. ఈ రోజు వెళ్ళేటట్లు లేవని వాళ్ళకి కూడా ఈ రోజు వెళ్తుంది నమ్మకం లేక డ్రైవ్ చేసిన వాళ్ళు అలాగే పడుకుని పోయారు. మేము మరి ఎక్కడ ఆగకుండా నడుచుకుంటూ చివరికి మదిలిపాలెం అయితే 12 పోగా అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి ఎన్ఐడి వైపు అయితే సాగిపోయాం. కానీ మాకైతే ఒంట్లో అయితే అస్సలు ఎనర్జీ లేదు. ఇలా ఎనర్జీ లేని సమయంలో గోవిందా గోవిందా అనుకుంటూ ఒక టీం అయితే మాతో వచ్చింది. ఇలా నడుచుకుంటూ ఉండగా ఆ నామస్మరణ మా చెవుల్లో పడగానే మాకు తెలియని ఎనర్జీ మాలో వచ్చి ఆ నామస్మరణ మేము కూడా చేసుకుంటూ వాళ్ళతో సాగిపోయాం కొంత దూరం వరకు. పూర్తి వీడియో కింద యాడ్ చేసి ఉంది, లేదా మన ఛానల్లోనే ఉంటుంది, చూసేయండి.